అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. దాంట్లో 54వ పార్ట్ ఇది. యాభై నాలుగవ పార్ట్. ఏంటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. ఇది ప్రతి ఒక్కరూ బాగా గ్రహించుకోవాలి. కూరలు పీకేసిన పాము ఎవరిని ఏమి చేయలేదు, ఎవరికి హాని జరగదు. అలాగే చెడు లేని మానవుడు తన వల్ల ఎవ్వరికి హాని చేయడు. ఎప్పుడైతే ఎవరికి హాని చేయడు, తనకి ఏ హాని జరగదు. చేత ఎవరైనా సరే తనలోని చెడు తొలగించుకునే ప్రయత్నం ఫస్ట్ చేయాలి. ఇంకే పనులైనా సరే. చాలామంది ఏంటంటే కష్టాలు పోవాలని, ఈ సమస్యలు పోవాలని, కోరికలు తీరాలని ఎన్నో అనుకుంటూ ఉంటారు. ఎన్ని అనుకున్నా చెడు కనుక తొలగించుకోకపోతే తను ఇతరులకి చెడే చేస్తాడు, జీవితంలో చెడు ఫలితమే పొందుతాడు. అది చెడు ఫలితమే పొందుతాడు. అంచేత ముందు మనలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయో తెలుసుకోవాలి, వాటిని ఒక్కొక్కటి తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మానవుల్లోని ఏ రకం చెడు తొలగించుకోవాలన్నా ఒకటే మార్గం. అదే బ్రహ్మర్షి పత్రి గారు మనకు అందించినటువంటి అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆ పని మనం చేస్తున్నాం, దీక్షగా చేస్తున్నాం, పట్టుదలగా చేస్తున్నాం. నెలల తరబడే కాదు, సంవత్సరాల తరబడి చేస్తున్నాం. ఎందుకు రాదండి? మనలోనూ మార్పు వస్తుంది, మనము మారుతాం. ఎన్నో సరి చేసుకుంటాం మనం కూడా. అది అంచేత మనలో ఉన్న చెడులో ఒక ముఖ్యమైన చెడు అజ్ఞానం అని చెప్పుకున్నాం. దాని గురించే చెప్పుకుంటున్నాం. అజ్ఞానం అంటే తెలిసి కూడా తప్పులు చేయడం. తెలియకపోతే చేశాడంటే అర్థం ఉంది, తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాడు. అలా చేసేవి చాలా ఉదాహరించుకున్నాం. భగవంతుని విషయంలో కూడా ఇలా అజ్ఞానంతో ప్రవర్తిస్తూ చేయకుండా చేసి నష్టపోతున్నాడు. ఇవాళ ఇంకొక విషయం మీద తెలుసుకుందాం. ఏంటంటే భగవంతునికి తెలియంది ఏదీ లేదు అంటారు ఎవరిని అడిగినా సరే. ఆయన అనంత శక్తి స్వరూపుడు, సర్వాంతర్యామి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఆయనకి తెలియంది అంటే ఏముంటుంది? మనసులో అనుకున్నది కూడా ఆయన తెలుసుకోగలుగుతాడు అని చెప్పి మనసులో కూడా కోరుకుంటారు. మరి అటువంటి భగవంతుడు భగవద్గీత ద్వారా ఎంత జ్ఞానాన్ని బోధించాడండి. అలాగే బైబిల్ ద్వారా బోధించాడు, ఖురాన్ ద్వారా బోధించాడు.
ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మతాల వారికి, భాషల వారికి ఆ సందేశాన్ని, ఆ జ్ఞానాన్ని అందించాడు. విచిత్రం ఏంటంటే భగవద్గీత గొప్పదంటారు, పారాయణ చేస్తారు. ఖురాన్ గొప్పదంటారు, పారాయణ చేస్తారు. బైబిల్ గొప్పదంటారు, చదువుతూ ఉంటారు. ఆయన చెప్పిన మటుకు ఎవరూ ఆచరించరు. అది విచిత్రం. గురు గ్రంథ్ సాహెబ్ వాళ్ళ టెంపుల్లో దాన్నే పెట్టి పూజ చేస్తారు, ఆరాధిస్తూ ఉంటారు, భజనలు చేస్తారు, అన్నీ చేస్తారు. అందులో ఉన్నదాన్ని ఆచరించరు. అది మనం కనుక ఈ గ్రంథాలని అధ్యయనం చేసినట్లయితే, పత్రిగారు ఏమన్నారంటే, ఒక కృష్ణ భగవానుడు, ఒక యోగీశ్వరుడు చెప్పిన భగవద్గీత అర్థం కావాలంటే అది ఆ స్థాయిలో ఉన్నవాడికి అర్థమవుతుంది, కానీ అందరికీ అర్థం కాదన్నాడు. అంతేకాదు, ధ్యానం చేయని వాడికి అస్సలు అర్థం కాదన్నాడు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ విషయాలు చదువుతున్నా, ఒకవేళ మనం తెలుసుకుంటున్నా మనకు అర్థమవుతుంది. అర్థం కాకపోవడం ఉండదు. మీరు కనుక గమనించినట్లయితే భగవద్గీత తిరగండి కావాలంటే, మనమంతా భగవద్గీతను అనుసరిస్తాం కాబట్టి భగవద్గీతను మీరు ఒక్కసారి తిరగండి. భగవద్గీత అంతా కూడా ఆత్మజ్ఞానం గురించే బోధించబడింది. ఆత్మకు లాభం కలిగే పనుల గురించే అక్కడంతా చాలా వివరంగా చెప్పబడింది. ఆత్మ గురించి చాలా వివరణ వచ్చింది. కారణం ఏమిటి అంటే, మనందరం కూడా ఆత్మలమే. ఆత్మలమైన మనము ఆ పై లోకాల్లోంచి వచ్చి ఈ దేహాన్ని తీసుకున్నాం. మనం భూలోకంలో ఈ దేహాన్ని తీసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కో రకమైన దేహాన్ని తీసుకున్నాము. అక్కడి నుంచి వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆత్మైన అక్కడ ఆత్మలమైన మనము చాలా ఉన్నత స్థితి పొందడానికి, ఉన్నత లోకాలు చేరుకోవడానికి. అన్నిటికంటే ఉన్నతమైన లోకం సత్యలోకం. దాన్ని చేరడమే ఏ ఆత్మ లక్ష్యమైనా సరే. ఆ పని చేయడానికి వచ్చాం. వచ్చి భూమి మీద జన్మ తీసుకున్నాక అన్నీ మర్చిపోయాం. మొత్తం అన్నీ మర్చిపోయాం. కానీ మర్చిపోయినా కూడా ఆ ప్రకృతిలో ఉన్న ఏర్పాటు ఏంటంటే, కొంతమంది సద్గురువుల ద్వారా, కొన్ని పుస్తకాల ద్వారా, ఇలా భగవద్గీత ఇలాంటి అద్భుతమైన గ్రంథాల ద్వారా, కొంతమంది సందేశాల ద్వారా ఆ విషయాల్ని మళ్ళా బోధించడం జరుగుతుంది. ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో దీని మీద ఆసక్తి చూపిస్తారు. అలాంటి వాళ్ళమే మనం అందరం కూడా. లేకపోతే 4 గంటలకి ఎందుకు లేస్తారండి మీరు? ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేస్తారు? ఇంత పట్టుదలగా ఎందుకు మీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు? మీ తప్పుల్ని సరి చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? అందరిలాంటి వాళ్ళం కాదు మనం. నూటికి కోటికి ఒకడు అంటారు. నూటికి కోటికి కాదు, కోటికి ఒకడు ఉండడం గొప్ప అండి. ఈ స్థాయిలో చెప్తున్నాను నేను. దీని మీద ఆసక్తి చూపించేవాళ్ళు కోటికి ఒక్కడే ఉంటే చాలా గొప్ప.
మనమంతా అలాంటి వాళ్ళమే. ఇంచేతంటే ఇప్పుడు మీరందరూ కూడా వింటున్నారు. వినడమే కాదు, విన్నదాన్ని గ్రహించి ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను స్పష్టంగా చెప్పగలను మిమ్మల్ని అందరి గురించి. ఎందుకంటే నిన్నే ఊరికే చెప్పాను నేను. ఊరికే ఆధాలాపంగా రొటీన్గా మీరు చేసే పనిలాగా అటెండ్ అవ్వడం, వినడం, వదిలేయడం అలా కాదు. మనం చేసే పనిలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని చెప్పి నేను చెప్పాను. ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే మీరు బాగా ఎదుగుతున్నట్లు లెక్క, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటున్నట్లు లెక్క. ఇంప్రూవ్మెంట్ చేసుకోకపోతే ఉపయోగం లేదు. చెప్పాను నేను. 5ంటికి 4ంటికి చాలామంది జాయిన్ అవుతున్నారు. కొంతమంది 5, 5:30, 6 అలా జాయిన్ అవుతున్నారు. కొంచెం మీరు కృషి చేసి ఎదరికి రండి. ఒక పావుగంట లేకపోతే ఒక అరగంట ముందు ట్రై చేయండి. ఓ వారం 10 రోజులకి అది అలవాటు అయిపోతుంది. మళ్ళీ ఇంకొక పావుగంట అరగంట ఎదరికి రండి. అది నేను చెప్పేది. అలాగా ఈరోజు చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. చాలామంది అంత ముందు కంటే చాలా అడ్వాన్స్గా జాయిన్ అయ్యారు. అంటే చెప్పితే దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారా లేదా అది నాకు కాదు. చేస్తున్నారు. మీరు ఎందుకు గొప్పవారు కారు? గ్యారంటీగా గొప్పవాళ్ళు అవుతారు. సామాన్యులు కాదు. ఇక్కడ స్త్రీయా పురుషుడా, డబ్బు ఉందా లేదా, అవన్నీ మనకు అనవసరం. అందరం ఆత్మలమే. ఇది మర్చిపోకండి మీరు. మిగతా అన్నీ చూసి మీ గొప్పతనాన్ని ఊహించుకుంటారు. ఒక్కటే చెప్తున్నాను నేను, ఆత్మ దృష్టిలో ఉన్నవాడే, ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చేవాడే తాను ఆత్మ అన్నట్టుగా జీవించేవాడే లోకంలో గొప్పవాడు. గుర్తెట్టుకోండి. మిగతా అన్నీ ఏం గొప్ప కావు. మిమ్మల్ని ఎందుకు పనికిరాని వాళ్ళ కింద మీరు ఎవరైనా చూడవచ్చు. కానీ మీరు ఆత్మకి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటే మీకంట భూమి మీద ఎవడో గొప్పవాడు లేడు. బయటికి సన్నాసులా కనిపించవచ్చు, సామాన్యంగా కనిపించవచ్చు. ఆ పైలోక వాసులకి మీ గొప్పతనం అర్థమవుతుంది. ఎంతో సంబరపడతారు. వీళ్ళైనా చేస్తున్నారు ఈ పని. ఆత్మ కోసం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంత తపన పడుతున్నారు, సంవత్సరాల తరబడి చేస్తున్నారు, ఆ జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తున్నారు, ఆ రకంగా జీవిస్తున్నారు. ఆత్మకు తప్ప దేనికి ప్రాముఖ్యం ఇవ్వట్లేదు. మిగతావన్నిటికీ చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ పైలోకంలో మనం ఉన్నప్పుడు అక్కడ మనకు కౌన్సిలింగ్లు జరుగుతాయి. ఎవరిస్తారు కౌన్సిలింగ్లు? ఆ సత్యలోకవాసులు, తపోలోకవాసులు, మహాలోకవాసులు వాళ్ళు వస్తారు. వచ్చి కౌన్సిలింగ్ చేస్తారు. రేపు ఇచ్చినైనా ఓ జన్మంతా జీవించావు,
ఆత్మ గురించి నువ్వేం చేసావురా? నువ్వేదో కోట్లు సంపాదించాను అన్నావు. ఏమున్నాయి కోట్లు? ఇక్కడ ఏమైనా వచ్చినాయా? అయితే నువ్వేదో పెద్ద సీఎం చేశానన్నావు. ఎక్కడుంది ఇప్పుడు అది? అవి నీకు లెక్క రావు. ఆ పెద్ద పెద్ద పదవులు ఉన్నప్పుడు, అంతంత డబ్బు ఉన్నప్పుడు, అంత గొప్ప హోదా ఉన్నప్పుడు నువ్వు చేసే కర్మలే నీకు లెక్కించబడతాయి తప్ప ఆ హోదాలు అవన్నీ ఇక్కడ ఎవ్వరూ లెక్కించరు నాయన. ఎంత వృధా చేసుకున్నావు నీ జీవితాన్ని. మంచి అవకాశం వచ్చింది అని ఎంతో వాళ్ళని బోధిస్తారు. జన్మ వృధా చేసావు కదా, తెలుస్తుంది వాడికి. వాళ్ళు చెప్పినప్పుడు కరెక్టే కదా, అప్పుడు బాధపడతాడు. కరెక్టేనండి, ఇంకో అవకాశం ఇవ్వండి అంటాం. అలా వస్తాం. మళ్ళా ఉన్న కర్మలను బట్టి జన్మ తీసుకుంటాం. ప్రణాళిక మటుకు ఆత్మ ఉన్నతే. జన్మ అన్నది కర్మలను బట్టి వస్తుంది. జీవిత ప్రణాళిక మటుకు ఆత్మ ఉన్నతే. దానికోసమే ప్రయత్నం చేస్తాను. అందుకే నేను అంటున్నాను, అవకాశం వచ్చింది, మార్గంలోకి వచ్చాం, సరైన మార్గంలోకి వచ్చాం. టైంను వృధా చేయద్దు. ఏదో కాలక్షేపంగా దీన్ని చేయడం కాదు. మీలో మార్పులు, మీలో ఇంప్రూవ్మెంటు, మీరు చేస్తున్న పనుల్లో ఇంప్రూవ్మెంట్లు అన్నీ చూసుకోండి. మీరు అలాగే నడిచిపోతుందా, ఏమైనా మార్పు వస్తుందా మీరు చూసుకోవాలి. మీరు రొటీన్గా ఉండకూడదు. ఎన్నెన్నో స్టేజ్లు ఎదుగుతూ ఉంటారు. మన అదృష్టం కొద్దీ జూమ్ వచ్చిందండి, టెక్నాలజీ పెరిగింది, ప్రతిరోజు కలగలుగుతున్నాం, ప్రతిరోజు సంభాషించుకుంటున్నాం, ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎవరైతే మన జూమ్ ఓపెన్ చేసేటప్పటికే జాయిన్ అయ్యి రెడీగా ఉంటారో ఈ ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో ఎక్సలెంట్ స్టేజ్లో ఉన్నట్లు లెక్క. నేను చెప్తున్నాను, ఎంత శ్రద్ధ వాళ్ళలో ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళంతా కూడా ఎక్సలెంట్ స్టేజ్. ఏమంటే ఎక్కడో ఒక రోజు 2 రోజులు మిస్ అవ్వచ్చు, దానికి నేనేం కాదన్నాను. ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రోజు ఇబ్బందులు అంటే అది నో ఎగ్జామ్షన్. దానికి ఎక్సలెంట్ స్టేజ్. ఈ 3 ఏళ్ల పైనుంచి చూస్తున్నాను నేను. అందరూ ఒకరోజు అటు ఇటు మిస్ అవుతున్నారు, కానీ రవి సింధూరా వాళ్ళిద్దరూ మిస్ కారే. సాధించాలంటే ఏదైనా సాధిస్తాం. 4 గంటలకు మీరు ఓపెన్ చేయగానే జాయిన్ అవుతే ఎక్సలెంట్ స్టేజ్లో ఉండట్లేదు. 4:30కి మీరు జాయిన్ అవుతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
5ంటికి జాయిన్ అవుతే బెటర్, మార్గంలో కొంత పర్లేదు. 5:30కి జాయిన్ అవుతే గుడ్, పర్లేదు. ఇంకా తర్వాత జాయిన్ అయిన వాళ్ళు 6ంటికి, 5:30, 6 అలా సామాన్యం అంతే. అయితే ఇది ఒకళ్ళ గురించి కాదు, మిమ్మల్ని మీరు చూసుకోండి అంతే. మీ స్టేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి, అది నేను అనుకుంటాను. వీడియో లాంచ్ చేస్తూ ఉండండి, చాలా సీరియస్నెస్ ఉంటుంది మీరు. ఖచ్చితంగా మీ ధ్యానం చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, రిజల్ట్స్ బాగా వస్తాయండి. మీరు వీడియో ఆన్ చేసి కూర్చోండి. కొంతమందిలో నెట్ అది ఉండకపోవచ్చు, ఎక్స్ట్రా వేసుకోండి, పర్లేదు. దీని గురించి ఎక్స్ట్రా నెట్ గురించి ఏమీ మీరు వరి పడిపోకండి. మీకు ఎవరికైనా కావాలంటే రవి గైడ్ చేస్తాడు మీకు. జ్ఞానం కంట మన డబ్బు గొప్పదేం కాదు. ఆదా చేసుకుని జ్ఞానాన్ని పెంచుకునే పనికి ఖర్చు పెట్టండి. మిగతా చందాలు ఈ తర్వాత ఇవ్వచ్చు, అందరికి ఇవ్వచ్చు, ఎన్నో చేయొచ్చు, అది కాదు. ఫస్ట్ మీకు ఇవ్వబడినటువంటి ధనం మీ జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అందుకే అంటున్నాను నేను, మొదట్లో కొంతమందికి ల్యాప్టాప్లు ఉండకపోవచ్చు, మెల్లిమెల్లిగా సంపాదించుకోండి. ఇంట్లో నెట్ ఉండకపోవచ్చు, మెల్లిగా నెట్ కూడా పెట్టుకోండి. మీ డబ్బుని దీనికే ఖర్చు పెట్టండి ఫస్ట్. ఇంట్లో అత్యవసరాలకి ఓ గ్యాస్ కను, పాలు కను, లేకపోతే ఇంకోటను దేనికో తప్పనిసరిగా ఉంచుకుంటాం మనం, ఆ కిరాణా సామాను అనే దాన్ని. అలాంటి దాంట్లాగే ఇది కూడా పెట్టుకోండి. మీరు జ్ఞానాన్ని పెంచుకోవడానికి కావాల్సినవి ఏముందో దానికి వెచ్చించండి. ఒక్క సంవత్సరాల అక్కల నెలల్లోనే ఎంత మార్పు వస్తుందో చూడండి. ఇప్పుడు అదే నేను బయట వాళ్ళని పలకరించి చూస్తూ ఉంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, అయోమయంలో ఉన్నారు. మరి మన వాళ్ళంతా ఎంత సబ్జెక్ట్ చెప్పినా ఏం చెప్పినా అర్థం చేసుకుంటున్నారు, భలే రిసీవ్ చేసుకుంటున్నారు, స్పందిస్తున్నారు. ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. సహజం, అది జీవితంలో లేకుండా ఉండవు. కర్మలు చేస్తున్న వాళ్ళం, కర్మలు చేసి వచ్చిన వాళ్ళం, ఏమి లేకుండా ఉంటాయి. అయినా సరే మన పని వదలకూడదు. నన్ను చూసుకోండి, సరిపోతుంది. ఎంత ఆపరేషన్ జరిగినాయి, ఎంత లోపల నరకం, ఎక్కడ ఏడవలేదు, నేను దాని గురించి బాధపడలేదు, ఏమీ లేదు. నేను మళ్ళా మామూలు అవుతాను, మళ్ళా చెప్పగలుగుతాను అనే భావమే తప్ప, ఏంటి ఇలాగ అయిపోయింది నా బతుకు, ఇలాగ అయిపోయింది అనేది అని భావం ఏం లేదు. ఎప్పుడు మీ ముందుకు వచ్చి క్లాసులు చెప్తానా,
అదే ఆలోచన. నిన్నే ఓ ఫంక్షన్ జరిగింది మా ఇంట్లో, మా చిన్న అబ్బాయి ఇంట్లో. మొత్తం అందరూ వచ్చారు. ఆశ్చర్యపోయారు చూసి, ఇంత స్పీడ్గా రికవర్ అవడమా మీరు? హాస్పిటల్లో మిమ్మల్ని చూస్తే ఇంకా ఎన్ని నెలలు పడుతుందో అనుకున్నాను అన్నారు. ఇప్పుడు కూడా పూర్తిగా పెర్ఫెక్ట్ అయ్యానంటే కాదు, కానీ దాన్ని నేను లెక్క చేయట్లేదంతే. పత్రి గారు అంత చివరి స్టేజ్లో కూడా తెలుసు ఆయనకి, అన్నాళ్ళు ఉన్నాను, లేడు అక్కడే వెళ్ళాడు ఆయన. అక్కడ వెళ్ళడంలో కూడా దారిలో తీసుకెళ్ళడం ఎంతో ఇబ్బందులు కలిగాయి. ఆయన లెక్క చేయలేదు. ఆయన అది లెక్క చేయలేదు. ఎంత చెయ్యగలనో అంత చెయ్యాలి. మన గుర్తురావట్లేదు నాకు. ఆయన పేరు ఏంటంటే, ఆయన విషం ఇచ్చారు, అక్కడ సెట్ చేశారు. ఇంకా 3 గంటల టైం ఉంది అనగా ఆ జైల్లో ఉన్న ఆయన ఎవడో రోడ్డును పోయే బెచ్చగాడు సోకట్టేసి కరెక్ట్ ఆడు వాయిస్తూ ఉంటే ఆయన పిలిచి ఆయన వాయించమని ఆడి దగ్గర నేర్చుకున్నాడు. ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఇంకో 1-2 గంటల్లో నువ్వేమో ఉరిది ఈ విషం తాగుతావు, నువ్వు ప్రాణాలు పోతాయి, ఇంకా ఎందుకు నీకు ఆరాటం అన్నాడు. కాదు కాదు, జీవితం అంటే నేర్చుకోవడానికే, ప్రాణం ఉన్నంత వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలన్నాడు. అంతలా చూపించారు పెద్దవాళ్ళు. అలాగే ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ కోసం చేయవలసింది చెయ్యాలి. ఈ జ్ఞానం లేక ఎంతోమంది అఘోరిస్తున్నారు, ఒక్కళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని అందించాలి. నేను మీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మన జూమ్లోకి వస్తున్నారో మీరు ప్రతి ఒక్కళ్ళు నా స్థాయికి రాగలరండి. రాసుకోండి కావాలి. నేను ఖచ్చితంగా తటవర్తి సార్ లాగా తయారు కాగలను. అనే దృఢ నిశ్చయం మీలో ఉన్నప్పుడు, ఆ రకంగా మీరు కృషి చేసినప్పుడు మీరు ఎందుకు సాధించరండి? ఇరవై ఏళ్ల క్రితం నా దగ్గర ఏముందండి? అయినా పట్టుదల ఏమైనా సరే, ఆ పట్టుదల వల్ల ఏమైందంటే సాధించండి. ఆ మాస్టర్లు వాళ్ళు సీనియర్ మాస్టర్లు మనం ఏదో పనికిరాని వాళ్ళు అంటే చెప్పేవారు. ఆడేం సీనియర్, మనం ఎందుకు సీనియర్ అని కాదు. అనే భావనలో ఉండేది. ఖచ్చితంగా డామినేట్ చేశాను. ఆ స్థాయి ఖచ్చితంగా వస్తారండి. మీరు కూడా అందరూ వస్తారు. అందరికీ అర్హత ఉంది. కొంచెం శ్రద్ధ. ఎన్ని ఇబ్బందులున్నా రేపు 3 రోజుల క్లాస్ కూడా నేను వస్తాను. ఉంటాను, అక్కడే ఉంటాను, మీ అందరితో పాటే ఉంటాను. వచ్చింది ఆ పని కోసం. అది చేయకుండా వెళ్ళిపోతే నా జీవితం వేస్ట్.
ఎంత అవకాశం ఇవ్వబడిందో అంత అవకాశాన్ని పూర్తిగా మనం ఉపయోగించుకోవాలి. కుటుంబ పరిస్థితులు ఉంటాయండి, ఉండకన్నా ఉండవు, అన్ని రకాలు ఉంటాయి. వీలైనంత మటుకు దాన్ని మనం అధిగమిస్తూ వాటికి ప్రాముఖ్యం తక్కువ ఇస్తూ ఈ జ్ఞానపరమైనటువంటి దీనికి టాప్ రైట్ ఇవ్వాలి. అప్పుడు మీరు శరీరం వదిలి పైకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎంత గొప్ప వాళ్ళు కలుస్తారో, మీరు ఎంత గొప్ప లోకాలకు వెళ్తారో నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు శ్రద్ధగా కనుక ఇలాగే కొనసాగిస్తే మీలో ప్రతి ఒక్కరూ ఉన్నత లోకాలు చేరుకునే అవకాశం ఉంది మీ అందరికీ. అందరూ జనాలోకం దాటేవాళ్ళే మీరు అందరూ కూడా. జనాలోకం దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు. జనాలోకం పైన ఉన్న వాళ్ళంతా బోధకులు, జనాలోకం కింద ఉన్న వాళ్ళంతా సాధకులు. మీరు బోధకుల స్థాయిలోకి వెళ్ళిపోతారు. మీరు దానికి ట్రైలే ఇక్కడ వేసుకుంటున్నాం మనం. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి క్లాసులు చెప్పడం. నేను పత్రికలు ఎందుకు ఇలా చెప్పమంటాడు ఏంటి అని నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు. తర్వాత జ్ఞానం పెరిగాక అర్థమైంది. ఓహో, మనం తర్వాత చేసే పనికి ముందు ఇక్కడ ట్రైల్ ఇస్తున్నారు పత్రిక మన చేత అన్నది అప్పుడు అర్థమైంది. మీరు బోధకులు కావాలి, సత్య బోధకులు కావాలి, జ్ఞాన బోధకులు కావాలి. అవుతారండి. నాకు రాయడం రాదండి, చదవడం రాదండి, మాట్లాడడం రాదండి, ఇవన్నీ లోపాలు ఉంటాయి. ధ్యానం ఎందుకు చేస్తున్నావు? శక్తి ఎందుకు సంపాదించుకుంటున్నావు? లోపాలను సరి చేసుకోవడానికి. మీకు తెలియకుండానే ఒక్కో లోపం సరైపోతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, కష్టే ఫలి. తప్పకుండా ఎదుగుదాం. మన ద్వారా ఎన్నో వేల మందికి జ్ఞానాన్ని అందిద్దాం. పత్రి గారు ఆశయం, నా ఆశయం నెరవేర్చుకుందాం. మన లక్ష్యాన్ని కూడా సాధిద్దాం. థ్యాంక్ యూ.